మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 23/8/2022 మంగళవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనే దాని మీద ఇన్ఫర్మేషన్. మార్కెట్ మాత్రం ఫస్ట్ గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయిండు, తర్వాత చిన్నగా మార్కెట్ రికవరీ అవ్వటం మొదలుపెట్టింది. అయితే ఈ గ్యాప్ డౌన్ అంటే ఉదాహరణకి 58,205 నిన్న, అంటే ఇవాళ ఓపెనింగ్, కానీ 58,770 ఉంది, అంటే సుమారు 500 పాయింట్లు గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిండు. 59,199 దాకా హైక్ పోయిండు. ఇప్పుడు 59,031లో క్లోజ్ అవ్వడం జరిగింది. 58,172 లోకి రావడం జరిగింది. అంటే ఏంటిది? 59,199, 58,172, సుమారు 1000 పాయింట్లు లో నుంచి హైక్, 1020 పాయింట్లు లో నుంచి హైక్ రికవరీ జరిగింది. చివరికి 257.43 పాయింట్లలో ప్లస్లో క్లోజ్ అయింది. ఇది సింపుల్గా షార్ట్ కవరింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న బాగుపడింది, శుక్రవారం బాగుపడింది. అయితే అమెరికాలో వడ్డీ రేట్లు ఏదైతే ఉందో అది కొంచెమే ఎఫెక్టివ్, కానీ మన దాని మీద ఎక్కువ చూపించింది. కాబట్టి ఈరోజు మన మార్కెట్లు మళ్ళీ షార్ట్ కవరింగ్. ఎందుకు అంటే ఇవాళ మంగళవారం, మళ్ళీ గురువారం నాడు ఎల్లుండి F&O వీక్లీ, నిఫ్టీ మంత్లీ అవన్నీ క్లోజింగ్ ఉంటుంది. ఆగస్ట్ మంత్ ఎక్స్పైరీ. కాబట్టి ఇవాళ మాత్రం అంటే గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయ్యి కొంచెం మళ్ళీ 10 మళ్ళీ ఫాలో అవడం జరిగింది. చివరికి మళ్ళీ 12:30 యూరోపియన్ మార్కెట్లో స్టార్ట్ అయ్యే టైంకి పెరగటం మొదలుపెట్టింది. ఆ పెరిగింది, అలానే 257 పాయింట్లు పెరగడం జరిగింది. తర్వాత ఇంకా ఎన్ఎస్సిలోకి వచ్చేటప్పటికి మనకి ఎన్ఎస్సిలో నిఫ్టీ 50 ఏదైతే ఉందో 86.80 పాయింట్లు పెరిగింది. 0.50% ఏదైతే ఎన్ఎస్సిలో 50 ఉంటే 50లో 42 ప్లస్, 8 మైనస్. ఈ 42లో అంటే టాప్ గెయినర్స్లో మహీంద్రా ఇవాళ టాప్ గెయినర్గా ఉన్నారు. ఐషర్ మోటార్, బజాజ్ ఫిన్సర్, టైటాన్, టాటా స్టీల్ ఇవి టాప్ గెయినర్గా ఉండటం జరిగింది. బిఎస్సిలో ఏవైతే 30 ఉంటాయో 30లో 21 ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. 9 మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. వాటిలో కూడా సేమ్ ఇవే ఉంటాయి, మహీంద్రా, ఇక బజాజ్ ఫిన్సర్, టైటాన్, టాటా స్టీల్ ఇవే. ఇక తర్వాత సెక్టార్లోకి వచ్చేటప్పటికి ఈరోజు మనకి నిఫ్టీ నెక్స్ట్ 50 206 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్ బాగా పెరిగింది, 355 పాయింట్లు. తర్వాత ఇక విక్స్ వచ్చి అది కూడా 0.06 ఫ్లాట్గా ఉంది. మార్కెట్ పడితే విక్స్ పెరుగుతుంది, మార్కెట్ పెరిగితే విక్స్ పడాలి, కానీ పడలే. అది 257 పాయింట్లు పెరిగితే కూడా విక్స్ 257 పాయింట్లు పెరిగితే విక్స్ ఏమైందో ఫ్లాట్గానే ఉందన్నమాట. అదొకటి గమనించాలి మనం. తర్వాత సెక్టోరల్కి వచ్చేటప్పటికి ఇవాళ బ్యాంక్ నిఫ్టీ 399.90 పాయింట్లు పెరిగింది. 1.04 12 ఉంటే బ్యాంక్ షేర్లు మొత్తం 12 ప్లస్లోనే. నిన్న మొత్తం కూడా 12 డౌన్లోనే ఉన్నాయి. ఈరోజు మొత్తం మళ్ళీ 12 ప్లస్లో ఉన్నాయి. తర్వాత నిఫ్టీ ఆటో 230 పాయింట్లు పెరిగిండు. ప్రైవేట్ బ్యాంకింగ్ వచ్చి 222 పాయింట్లు పెరిగింది. ఐటీ బాగా పట్టడం జరిగింది. ఇవాళ 521 పాయింట్లు ఐటీ ఫాలో అవటం జరిగింది. ఇది నిఫ్టీ 50 కథ. ఇక తర్వాత F&Oలో ఈరోజు టర్న్ ఓవర్ వచ్చి 141,76,286.96 కోట్లు టర్న్ ఓవర్ జరిగింది. 141,76,286.96 కోట్లు ఇది టర్న్ ఓవర్ జరిగింది. ఇక ఈక్విటీలో అంటే క్యాష్ మార్కెట్లో 56,359.13 కోట్లు టర్న్ ఓవర్ జరిగింది. ఇక తర్వాత మనం మార్కెట్ ఎందుకు ఏంటిది అనే దానికి చూస్తే, ఇప్పుడు మార్కెట్లో ఏవైతే 2 రోజుల మైనస్ ప్లస్లోకి రావడం జరిగింది. ఇక మనకి వేరే పెద్దగా న్యూస్ అంటూ ఏం లేవు, ఎందుకంటే వడ్డీ రేట్లు కానీ గ్లోబల్ మార్కెట్లు కానీ అవన్నీ కూడా మామూలుగానే ఉన్నాయి. మనకి నిఫ్టీ మాత్రం 2 రోజుల మైనస్ నుంచి ఇవాళ కొంచెం రికవరీ అయింది. అంతకు మించి షార్ట్ కవరింగ్ అంటాం సింపుల్గా. అంటే ఏంటంటే మార్కెట్లు పడి అంటే 2 రోజులు బాగా పడ్డాయి కాబట్టి ఇవాళ కొంచెం రిలీఫ్ ర్యాలీ అంటారు సింపుల్గా. రిలీఫ్ ర్యాలీ అని కానీ షార్ట్ కవరింగ్ కానీ అలా అంటారు అన్నమాట జనరల్గా ఇలా ఉన్నప్పుడు. ఇక తర్వాత మళ్ళీ మనము గ్లోబల్ మార్కెట్స్కి వచ్చేటప్పటికి గ్లోబల్ మార్కెట్స్ ఇప్పుడు ఏషియన్ మార్కెట్లు వచ్చి మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఏషియన్ మార్కెట్లు
తర్వాత ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు కూడా మైనస్లోనే రన్ అవుతుంది మంది. కాకపోతే ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు పెరుగుతాయి అని ఒకటి, దాంతోపాటు కొంచెం మధ్యాహ్నం తర్వాత మన మార్కెట్లో కొంచెం రికవరీ అవ్వటం జరిగింది. సింపుల్గా రిలీఫ్ ర్యాలీనే, ఇంకా వేరే అనడానికి ఏమీ రీజన్ లేదు. ఇక తర్వాత మళ్ళీ న్యూస్లోకి చెప్తాను. న్యూస్లోకి వస్తున్నాను. ఇక న్యూస్ వచ్చేటప్పటికి రుచిరా పేపర్స్ ఉంది, అది బోనస్ ఇష్యూ చేస్తుంది. ఆగస్టు 30వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత యూనికెమ్ ల్యాబ్కి ఏఎండి అప్రూవల్ రావడం జరిగింది. యూనికెమ్ ల్యాబ్ తర్వాత డ్రెడ్జింగ్ కార్పొరేషన్కి ఆర్డర్స్ రావడం జరిగింది. వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి, ఎయిర్పోర్ట్ కాదు, వైజాగ్ పోర్టు షిప్పింగ్ అనమాట. అది 57 కోట్లు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వైజాగ్ పోర్టు నుంచి 57 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. దేవయాని ఏదైతే ఉందో దానికి బ్లాక్ డీల్ జరిగింది. 482.04 కోట్లు, 2.64 కోట్ల షేర్లు, ₹182.50 దేవయాని ఇంటర్నేషనల్ బ్లాక్ డీల్ జరిగింది. తర్వాత లెమన్ ట్రీ ఏదైతే ఉందో దానికి లైసెన్స్ అగ్రిమెంట్ రావడం జరిగింది. 65 రూమ్ అంటే హుబ్లీలో, కర్ణాటక ఏదైతే ఉందో అక్కడ హుబ్లీలో ఉంది. హుబ్లీలో లెమన్ ట్రీకి లైసెన్స్ అగ్రిమెంట్ ఒకటి రావడం జరిగింది. తర్వాత స్టెర్లింగ్ అండ్ విల్సన్ కంపెనీకి ఆర్డర్స్ రావడం జరిగింది. 2200 కోట్లు సోలార్ పీవీ ఎన్టీపీసీ నుంచి సోలార్ పీవీ ప్లాంట్ కోసం స్టెర్లింగ్ అండ్ విల్సన్కి 2200 కోట్లు ఎన్టీపీసీ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత ఈ జపాన్ ఏదైతే ఉందో, జపాన్ ఆగస్టు ఫ్యాక్టరీ గ్రోత్ అంటే స్లో అయిందని అన్నారనమాట. 19 నెలల స్లోకి వచ్చింది జపాన్లో. తర్వాత డాలర్ ఇండస్ట్రీస్ హొజైరీ ఏదైతే బ్రాండు, అంటే హొజైరీ అంటే అక్షయ్ కుమార్ అడ్వర్టైజ్మెంట్, పేజ్ ఇండస్ట్రీసు, డాలరు, ఇవన్నీ కూడా లక్స్, ఇవన్నీ కూడా ఒకటే పీర్ సెక్టార్. అయితే డాలర్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో వాళ్ళు ఇవాళ 4 ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్లని ఓపెన్ చేయడం జరుగుతుంది. గజియాబాద్లో ఒకటి యూపీ, తర్వాత అయోధ్య, తర్వాత ఢిల్లీ అల్వార్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. తర్వాత బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్కి Q1 సేల్స్ బాగా పెరగడం జరిగింది. 70% రియల్ ఎస్టేట్ బెంగళూరులో ఉంటుంది, అది 480 crores రావడం జరిగింది. తర్వాత గోడ్రేజ్ అగ్రోవెట్ ఏదైతే ఉందో దానికి 3 స్టేట్ల నుంచి ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. అస్సాం, మణిపూర్, త్రిపుర, ఆ 3 స్టేట్లో గోడ్రేజ్ అగ్రోవెట్ ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. ఏంటిది ఆ ఎంఓయూ అంటే డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ఆయిల్ ఫార్మ్స్ అన్నమాట. ఆయిల్ పామ్ కల్టివేషన్, మన పామ్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ పామ్ ఆయిల్ కల్టివేషన్ కోసము డెవలప్మెంట్, ప్రమోషన్ ఆ 3 స్టేట్ల నుంచి చేసుకుంది. అది దేని నుంచి అంటే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఆయిల్ పామ్ అనమాట. అది NMEOOP స్కీమ్ కింద, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ కింద, ఆ స్కీమ్ కింద వీళ్ళకి ఎంఓయూ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది గోడ్రేజ్ అగ్రోవెట్. తర్వాత హడ్సన్ అగ్రో ఉంది, అది ఫండ్ రైజింగ్ చేస్తుంది 700 కోట్లు ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా. తర్వాత శివాలిక్ బై మెటల్ కంట్రోల్స్ ఉంది, అది బోనస్ ఇష్యూ చేస్తుంది. బోర్డు మీటింగ్ వచ్చి ఆగస్టు 29వ తారీఖు. తర్వాత పాండి ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఉంది, అది బోనస్ ఇష్యూ చేస్తుంది. అది సెప్టెంబర్ 14వ తారీఖుని రికార్డ్ డేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత పవర్ నెక్ ప్రాజెక్ట్స్, అది ఫండ్ రైజింగ్ చేస్తుంది, అది కూడా ప్రిఫరెన్షియల్ బేసిస్ మీద చేస్తుంది. తర్వాత సావరిన్ గోల్డ్ బాండ్స్ ఆల్రెడీ నిన్న స్టార్ట్ అవ్వడం జరిగింది. సిరీస్ 2 అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సిరీస్ 2 ఒకటి స్టార్ట్ అవ్వడం జరిగింది. నిన్న ఓపెన్ అయింది 22వ తారీఖు, 26వ తారీఖు వరకు ఉంటుంది. అది ఏది సావరిన్ గోల్డ్ బాండ్స్ గ్రామ్కి వచ్చి 5,197 ఇస్తారు. 5,197 చొప్పున గ్రాము. డిస్కౌంట్ అయితే ఆన్లైన్లో చేసుకుంటే డిస్కౌంట్ వస్తుంది, ఒక ₹50 మనకి. తర్వాత మనకి 8 years ఉంటుంది అది ప్లాను. ఒక 5 years అయిన తర్వాత మనం ఎగ్జిట్ అవ్వచ్చు. తర్వాత ఇంట్రెస్ట్ వచ్చి 2.5% పర్ యానం చొప్పున ఇవ్వటం జరుగుతుంది. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా ఏదైతే ఉందో అది ఫండ్ రైజింగ్ చేస్తుంది 2,500 కోట్లు వయా ATI బాండ్స్ ద్వారా. తర్వాత RBL బ్యాంక్ ఉంది, అది ఫండ్ రైజింగ్ చేస్తుంది 3,000 కోట్లు డెట్ సెక్యూరిటీస్ ద్వారా. తర్వాత FIIలు నిన్న అమ్మటం జరిగింది 453.77 కోట్లు. మళ్ళీ మన DIAs కూడా అమ్మటం జరిగింది, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా అమ్మటం జరిగింది 85.06 కోట్లు. ఇది సింపుల్గా మనకి ఈరోజు న్యూస్. ఇక తర్వాత రేపు ఎల్లుండి అయిన తర్వాత గురువారం F&O వీక్లీ, మంత్లీ, నిఫ్టీ ఆగస్ట్ మంత్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. రేపు ఎల్లుండి కూడా మూమెంట్ ఉండదు, వోల్టాలిటీ అంటాం, అంటే పైకి అప్ అండ్ డౌన్లు ఎక్కువ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత ఇక
మనము మళ్ళీ అంటే 25-27 వడ్డీ రేట్ల గురించి ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. దాన్ని బట్టి మళ్ళీ మన మార్కెట్లో గమనం ఉంటుంది, అది గమనించాలి. ఇది సింపుల్గా మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీరేం చేయాలి అంటే ఒకవేళ ఇటువంటి పోస్ట్ మార్కెట్, ప్రీ మార్కెట్ కానీ ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను గ్రూప్లో యాడ్ చేసి మీకు ఇటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపించడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.